జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఈ సోలార్ సంబంధించిన ప్యానెల్ అందరూ కూడా పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ పనికొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శుభకర్ ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సోలార్ ఎనర్జీ కంపెనీ స్థాపించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా సూర్యఘర్ యోజన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటి మీద కూడా కంపల్సరీ సోలార్ ప్యానెల్లు పెట్టుకొని మీకు అయ్యే విద్యుత్ శక్తి ఖర్చును కూడా తగ్గించుకొని మిగులు విద్యుత్తును కూడా తిరిగి కార్పొరేషన్కి అమ్మి ఆదాయం పొందే విధంగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటిపైన ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకొని దాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని వాళ్ళు వాడుకొని మిగిలిన విద్యుత్తును కూడా వాళ్ళు ఆదాయం కోసం ఏపీ ఎస్పీడీఎల్స్కి అమ్ముకుంటే కూడా వాళ్ళకి ఆదాయ వనరులు దానివల్ల లభ్యమవుతాయి. అందువల్ల ఈ కొత్తగా వచ్చే న్యూ ఎంటర్ప్రీనర్స్ అందరినీ కూడా ఆదరించి మీరందరూ కూడా మన మండలమైన నియోజకవర్గమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య ఖచ్చితంగా చెప్పారు, కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోండి అని చెప్తున్నారు. మేము కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ వేసవి కాలం మొదలైంది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఈ సోలార్ సంబంధించిన ప్యానెల్ అందరూ కూడా పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ పనికొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ, 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ